హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. టైం వచ్చి పావుతకు 1 గంట అలా అవుతుందండి. సో నేను ఇప్పుడే వచ్చాను. కిందకు వచ్చేసరికి జోషి వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఏంటా దేనికి వెయిటింగ్ అని అంటే, హంటింగ్కి వెళ్దాం బయలుదేరు అని అన్నారు. సో ఏం హంట్ చేయబోతున్నాము, ఎందుకు కింద వెయిట్ చేస్తున్నావు అంటే, హంటింగ్కి వెళ్తున్నాం, వేటకి వెళ్దాం రా అన్నారు. ఏం వేట అని అంటే మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. హోప్ మీరు అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేను అప్రాజితో ఒక్క బైక్ మీద వస్తున్నామండి, శనా వేరే బండి మీద వస్తున్నాడు. ఎందుకంటే ఈ వేటకు ముఖ్యం శనాయేనండి. వేటగాడి శనాయే. ఎక్కడికి వెళ్తున్నాం చూద్దరు గారు. సో వేట అన్నాం కదండి, ఏం కాదు, తాటిపళ్ళు కోసం వచ్చాము. పండిపోయిన తాటిపళ్ళు చూడండి, ఆ పైన ఉన్నాయి చూడండి, జూమ్ చేయకన్నా. ఏంటంటే చాలా ఉన్నాయి ఆ చెట్టుకి. అపరాజితకి నాకు తాటి రొట్టె అంటే చాలా ఇష్టం అండి. రొట్టె సంగతి పక్కన పెడితే దాని స్మెల్ ఉంటుంది కదా, ఒక్క తాటిపండు తీసుకొచ్చి మీ కిచెన్లో పెట్టండి, లేకపోతే ఇంట్లో పెట్టండి, ఎంత మంచి స్మెల్ వస్తుందో. అది తిన్నామో లేదో పక్కన పెడితే, అంటే మేము ప్రతి సంవత్సరం ఆ సీజన్ వస్తుంటే చేసుకోవాలి 2-3 సార్లు ఆల్రెడీ చేసుకున్నాము. ఇంకా సీజన్ అయిపోతుంది కదా, మళ్ళీ ఛాన్స్ దొరకదని ఇంకో ఫైనల్ అటెంప్ట్ చేస్తున్నాము. అందుకని కిందకి దిగిపోయాను ఆల్రెడీ. ఇంకోటి ఏంటి అంటే, ఎలాగో చేసుకుంటున్నాం కదా, మీకు చూపెడితే ఇలాంటి ఫుడ్స్ మీరు కూడా ట్రై చేస్తారు, మీ పిల్లలకి టేస్ట్ చూపిస్తారు కదా అని వచ్చాము. కానీ ఇక్కడ కిందన చూస్తే ఏమీ లేవండి, ఆల్రెడీ పడిపోయి ఉన్నాయి కానీ పాడైపోయి ఉన్నాయి. సో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, ఓషన్ ఓషన్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అని. నవ్వుతుంది చూడండి. అంటే ఎటు చూసినా సముద్రం ఉంది, వాటర్ కనపడుతుంది, కానీ ఒక్క చుక్క నీరు తాగడానికి పనికిరాదు కదా. అలాగే ఎటు చూసినా తాడి చెట్లు కనబడుతున్నాయండి, కానీ ఫన్నీ థింగ్ ఏంటంటే అన్నీ మగ చెట్లే. అంటే మగ చెట్లని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, వాటికి గెలల్లా ఉంటాయండి. ఎక్కడ చూసినా మగ చెట్లే ఉన్నాయి. నాకు తెలిసి మగ చెట్లని ఏం చేయలేదు, ఉండనిచ్చారు. మిగతావి అంటే ఫిమేల్ చెట్లే కదా ఉపయోగపడతాయి. నవ్వక బుజ్జి కళ్ళుకి కానీ, అంటే గీత కార్మికులు చేసుకుంటారు, లేకపోతే ముంజికాయలకు కానీ, కాబట్టి తిరుగుతున్నాము. నాకు ఈ రోజు వరకు ఈ సత్యం తెలియదండి. ఇందాకల నుంచి బండి మీద వస్తుంటే పోనీ ఇది మగ చెట్టే, ఇది మగ చెట్టే అంటుంటే ఎలాగే డిఫరెన్సియేషన్ తెలుస్తుందా అని నాకు నిజంగా తెలీదు. నువ్వు కామెడీకి చెప్తున్నావు? కామెడీ కాదు, నిజమే. చిన్నప్పుడు చెట్లు అంటే తాటి పెండ్లు అంటేనే తిరిగేవాళ్ళం, ముంజికాయలకి వాటికి. ముందుకెళ్దాం వేటకి, ముందుకెళ్దాం. వాళ్ళు దొరకపోతే ఒక ఆప్షన్ ఉందండి, దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నాము. మొన్న నేను సండే క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ దారిలో ఐడెంటిఫై చేశాను, చూద్దాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇదిగోండి, మగ చెట్టుకి ఇలాగా గెలలు ఉంటాయి. ఈ గెలలు కూడా ఉపయోగపడతాయండి. పొయ్యి అంటే కుండ కూడా పెట్టినట్టున్నారే, ఇది కళ్ళుదే చూసారు, ఇలా ఉంటుంది. అవి పొయ్యిలోకి ఉపయోగపడతాయండి. పొయ్యి అంటించుకోవడానికి చిన్నప్పుడు అంటించుకునే వాళ్ళం. పద పద పద. ఎవడన్నా వింటే మమ్మల్ని తిట్టుకుంటారా. మీరు స్ట్రైట్ మిట్ట మధ్యాహ్నం ఇవేం పర్లేదు, అదో స్ట్రైటే. ఇది మేము క్రికెట్ ఆడుకునే రోడ్డు. ఇది ఉన్నాయా? సీజన్ ఎండ్కి వచ్చిందండి. చూడండి, ఇవన్నీ తాడి చెట్లే. వీటిలో చాలా మగ చెట్లు ఉన్నవేమో ఆల్మోస్ట్ అయిపోయి. వెతుక్కుంటూ అపరాజిత వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి వరకు వచ్చామండి. అంటే ఇక్కడ మాకు ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి, దారిలో వెళ్తూ ఉంటాం కదా. సో ఏమన్నా దొరుకుతాయేమోనని. ఇక్కడ లొకేషన్ భలే ఉంటుంది చూడండి. మమ్మీస్ హౌస్ దగ్గరలో ఉంటే ఎంత అడ్వాంటేజ్ అంటే చాలా అడ్వాంటేజ్లు ఉన్నాయి. ముందు అడ్వాంటేజ్ చెప్తాను చూడండి. ఇదిగోండి పడ్డాయి, కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే, ఇదిగో ఇటు చూపించు. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ బురద ఉంది, బురదలో పడిపోయి పాడైపోతున్నాయి. దొరికిన దగ్గరేమో ఇది మంచిది, కానీ బురదలో పడ్డది.
ఆల్రెడీ పగిలిపోయింది. ఇంకోటి పురుగు పట్టకూడదు. పురుగు పట్టకుండా ఉంటే తాత ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఏంటో ఈరోజు లెక్క లేనట్టుంది. కానీ ఆ స్మెల్ చూడు, చాలా బాగా స్మెల్ చాలా బాగా వస్తుందండి. మధురమైనది మన నోటి దగ్గరికి రావాలంటే కష్టపడాలండి, ఈజీగా మాత్రం రాదు. నాట్ ఓన్లీ దిస్, ఎనీథింగ్, ఏది మనం మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలన్నా కూడా. అంకుల్ అంటారు కదా, అంకుల్ అనకూడదులే, ఆయన అంటారు కదా, డబ్బులు రావు. ఏది కాదు, ఏది చదువు ఏది ఊరికనే రాదు. తాటి పండు మంచి గాలి వేస్తుందండి, నాకు ఇక్కడ చాలా నచ్చిందండి. ఈ నీడగా ఉండి చివరిలో గేదెలు చూడండి ఆ చెట్టు కింద. ఇది కరెక్ట్గా అపరాజిత వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి ఇంకా ఆపోజిట్ దగ్గరలో. చనాకి కుట్టేసిందండి. ఎందుకు పాటలే అనిపిస్తుందండి. అది మీరు అనుకోవచ్చు కూడా, ఎందుకు ఈ ఎండలో మీకు అంటే 1-2 వీక్స్ ఇంకా లేట్ చేస్తే ఇంకా మళ్ళీ తినలేమండి 1 year తర్వాత. తినపోతే ఏమైంది అని అనుకోవచ్చు, ఏమీ అవ్వలేదు. బట్ అవి సీజనల్గా వచ్చేవే కదా, మ్యాంగో సీజన్లో మ్యాంగో తినాలి, దాని తర్వాత తిందాం అనుకున్నా మనకు వర్కౌట్ కాదు. అదే మొన్న ఎవరో కామెంట్ చేశారు, మనం ఇక్కడ అయిపోయాయి కదా, మనమేమో మలేషియా వెళ్ళి మ్యాంగోస్ తిన్నాయి, అక్కడ ఇంకా మామిడిపళ్ళు దొరుకుతున్నాయా అని అన్నారు. సో ఏ సీజన్కి ఆ సీజన్ మనకి ఉంటారు కదండి, సో చక్కగా ఎంజాయ్ చేస్తే. సో ఏదో తినాలనే కోరిక అంతే, ప్లస్ కొంచెం టైం దొరికింది కాబట్టి అంతే. టైం లేకపోతే ఇలా తీరిగ్గా వచ్చేది కూడా లేదు. కానీ ఇంకో ఆప్షన్ ఉందని చెప్పాను కదా, ఆప్షన్ చెప్తాను మీకు. మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. మమ్మీ ఉండదు కానీ అమ్మమ్మ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఏంటో జోషి చెప్తాడు. సెకండ్ ఆప్షన్ ఇది కాదు, మమ్మీ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చావు? ఏదైనా కర్రీ ఉంటే తీసుకొని వెళ్దాం అనేసి వచ్చాము. అమ్మమ్మకు ఫోన్ చేసాము, ఆల్రెడీ ఉన్నదని చెప్పింది అనమాట. సో తీసుకొని వెళ్దామని. నువ్వు తినేసావా అమ్మమ్మ? సో ఇదిగోండి, అమ్మమ్మ వంకాయ బంగాళదుంప కూర చేసిందంట మార్నింగే. అండ్ మమ్మీ కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది కదా, తినేసిందంట. అయితే మేము అలా వస్తున్నామంటే మళ్ళీ ఉక్కరు కోసం అని చెప్పి పెట్టింది స్టవ్ మీద. చూడాలి ఇద్దరు స్వీట్లు. ఈ బాక్స్ ఎక్కడదమ్మమ్మ, ఎవరిచ్చారు బాక్స్? చూడు బాగుందా, మైసూర్ పాక్ పేరు కూడా చూడండి. ఓ జిఆర్టీ వాళ్ళు, మైసూర్ పాక్ జిఆర్టీ బనానా. ఆకలి వస్తుందా కొంచెం? అమ్మమ్మ వస్తున్నా. ఇది మైసూర్ పాక్ అండి. మేము అమ్మమ్మ గుర్తుందా, మైసూర్ వెళ్ళాము. మైసూర్ వెళ్ళినప్పుడు మైసూర్ పాక్ తినకపోతే బాగోదని అక్కడ కొనుక్కున్నాము. మనకి మైసూర్ పాక్ ఇటుకల్లా ఉంటాయి కదా, గట్టి బ్రిక్స్ లాగా హార్డ్గా. చూడండి ఇక్కడ కూడా మైసూరా అని ఉంది. మైసూర్ పాక్ అంటే కే లేదు, మరి సరిపోలేదేమో. చూడండి ఇది కూడా సాఫ్ట్గా ఉంది, మిల్క్ కేక్ లాగా. మరి అది ఒరిజినల్ ఇది ఒరిజినల్ నాకు తెలీదు, కానీ చాలా కింద కామెంట్స్ లో తెలియచండి. ప్యూర్ ఘీ అయినా మామూలు మైసూర్ పాక్. నేను నీకు మైసూర్ పాక్ చేశాను గుర్తుందా ఒకసారి? మొన్నేమో అమ్మమ్మ నేను ఒకసారి చేశాను. అమ్మమ్మ మొన్న వీడియోలో ఏం చెప్పాడో తెలుసా? అవి కన్స్ట్రక్షన్కి వాడామమ్మ, గోడ కట్టడానికి వాడాం. చూడు ఏం చెప్తున్నాడో, తిన్నాడు మళ్ళీ ఏమో. మొన్నేమో దెబ్బ రొట్టె అన్నాము. ఫైనల్లీ బ్రేకింగ్ ది ఎగ్స్. అంటే ఇంట్లో ఏమైందో చెప్పు. ఇంట్లో ఏమవడం ఏంటి అంటే రైస్ రసము రెడీగా ఉన్నదండి. మామూలుగా అయితే మేము ఈ టైంని కుకింగ్ లోకి వాడాలండి, వాడకుండా వేటకి వచ్చాము.
మరి ఇప్పుడు దాన్ని కాంపెన్సేట్ చేయాలి కదా, దగ్గర వరకు వచ్చాం వేటాడుకుంటూ. సో అందుకు అమ్మమ్మకి ఒకసారి కాల్ చేసాం, ఏదైనా కర్రీ ఉంటే తీసుకెళ్దాము అనేసి అని. ఫోన్ చేస్తే ఉన్నది అనింది. ఈలోపు మళ్ళీ ఉక్కరి చేస్తానని చెప్తే ఇంక వేసుకొని వెళ్ళిపోతే ఇంక డైరెక్ట్గా తినేయచ్చు కదా అని. సరే అమ్మమ్మ, బాయ్, థ్యాంక్ యూ. ఒక్క కూర కోసం వచ్చామండి, 3 వేసుకొని వెళ్తున్నాము. వైట్ లైట్ ఆన్లో ఉంది చూడు. అమ్మమ్మ బాయ్. మధ్యలో షనా బండి రిపేర్ వచ్చిందండి. షనాని ఇంటికి వెళ్ళిపోమని చెప్పాము, అది బయటే వెయిట్ చేస్తాడు. ఎందుకంటే రిచి క్రిస్ని ఈరోజు షనా పికప్ చేసుకుంటాడు. వాళ్ళకి ఆటో ఉందండి, కానీ నేను ఈరోజు ఎందుకు పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు, దానికి సపరేట్ వీడియో అనుకున్నాను, ఆ వీడియోలో చెప్తాను. అంటే పిల్లలు ఉన్న పేరెంట్స్ లేకపోతే ఆటోల్లో వస్తున్న పిల్లలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి నేను ఆ వీడియోలో చెప్తాను. బట్ ఈరోజు అయితే వాళ్ళకి ఆటో ఉంది, కానీ షనాని అయితే పంపిస్తున్నాను. అందుకని కొంచెం కంగారుగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వచ్చి సండే అండి. ఇదే వీడియోలో లాస్ట్ మీరు చూశారు, అది వేరే రోజండి, మేబీ వెన్స్డే ఆర్ ట్యూస్డే. తాటికాయలు హంటింగ్ అని చెప్పి వీడియో చేసాం కదా. సో చాలా వెతికామండి, మీరు కూడా చూశారు. ఎండలో వెతికాం కానీ ఒక్క తాటికాయ కూడా దొరకలేదండి మాకు. సో కానీ పట్టు విడవలేదు, డిసప్పాయింట్ అవ్వలేదు. సో వేరే వాళ్ళకి చెప్పినప్పుడు కొంచెం ట్రై చేయండి అని అంటే 1 కాదు 2 కాదు కానీ ఆల్మోస్ట్ 6 తాటికాయలు అయితే తీసుకొని వచ్చారండి. సో ఈరోజు అయితే మేము ఈ తాటి రొట్టె ఎలా పీసం తీస్తాం, రొట్టె ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు వీడియోలో మేము ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది మీకు చూపిస్తాను. అసలు ఈ తాటికాయలు తీసుకురాగానే ఇంట్లో మంచి స్మెల్ అండి, చాలా చాలా టెంప్టింగ్గా ఉన్నది. ఆ ఫ్లేవర్కే అసలు హాఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. అయితే తినొద్దులేను, నేనే వేసేది, నేనే ఫస్ట్ తింటా. సో నేను ఇది దొరకలేదు కదా, ఏంటి తాటిపండు, ఇంకో ఆప్షన్ ఉందని చెప్పాను కదా, ఏంటో చూపిస్తాను చూడండి. మేము ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం రెడీగా. ఫ్రిడ్జ్ చూపించట్లేదు నేను, ఎందుకంటే బాగాలేదు ఫ్రిడ్జ్. ఇదిగోండి, అబ్బా ఎంత బాగుందో. వావ్. అంటే దీన్ని రెడీ చేసి పెట్టుకున్నాము, ఒకవేళ దొరకపోతే ఫైనల్ దీంతో చేద్దామని. కానీ చాలా వచ్చాయి, తీసేసి పెట్టుకుంటే ఏం అవ్వదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవ్వదు, ఉంటుంది. ఇదిగోండి, ముందు తొక్క పీకేయాలి మొత్తం, ఇలా తొక్క తీసేయాలి మీదన. మొత్తం తీసి చూపిస్తాను, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఇదిగోండి, ఈ పనికి షనా పూనుకున్నాడు. షనాయే చేస్తాడు సాధారణంగా. చూడండి, ముందే చూపించరా. ఇదిగోండి, ఇలా తీసేయాలి. ఇంకా ఇక్కడ తీసేసిన తర్వాత ఇదిగోండి ఆ కలర్ చూడు, ఈ వాటర్లో చెయ్యి ముంచుకోవాలి. ముంచుకొని దాన్ని తడిపి, ఇదిగోండి చెప్పుకాను, అదే వాటర్లో తడుపుకున్న తర్వాత చెయ్యి తడుపుకుంటూ దీన్ని అలాగా. ఇది ఐరన్ జాలి అండి, ఐరన్ జాలి. చూడండి చేస్తాడు, ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాడు. బ్యాక్ తిప్పు ఒకసారి చూపిస్తాను చూడండి. అదిగోండి అది అలా తినొచ్చు, నాకు పెడతావా? వండర్ఫుల్. చిన్న చేదు ఉంటదండి, చెరి చేదు అయినా సరే చాలా ఇందులో బెల్లం వేసిన తర్వాత అది కాంపెన్సేట్ చేస్తుంది. పీసం అయితే తీసేసామండి, ఇదిగోండి 1 full కప్ అన్నమాట. అయితే నేను ఒకసారి మీరు ట్రై చేస్తారు అంటే నేను మీకు మెజర్మెంట్స్ చెప్తున్నాను. 1 కప్పు పీసానికి సేమ్ కప్పుతో బెల్లం అండి. నేను ఇది పలక బెల్లం కాకుండా దిమ్మ బెల్లం ఉంటుంది కదా, దాన్ని ఇలాగా తురిమేసుకున్నాను అనమాట. సో చెక్కాము. ప్లస్ అదే కప్పుతో ఇడ్లీ నూకండి, ఇడ్లీ నూక తీసుకున్నాను. సో అన్ని 1:1:1 రేషియో అనమాట. సో చాలా మంది బియ్యం నూకతో కూడా చేస్తారు. ఇదే ఛానల్లో మీరు చూస్తే నేను 2 వెరైటీస్తో చేశాను. ఆ లింక్స్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అంటే ఇడ్లీ నూక అలాగే బియ్య పిండి రెండాటితో కూడా. సో ఇప్పుడు ఈ 3 మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ నేను పీసం వేసేస్తున్నాను. తాటి పీసం అంటారండి దీన్ని. చాలా థిక్గా క్రీమీగా ఉన్నదండి బాబు, అసలు చాలా బాగుంది. అండ్ 1 full కప్ బెల్లం, అదే టేస్ట్కి తగ్గట్టుగా.
అదేలేండి. అండ్ ఇడ్లీ నూక మూడు కలిపి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ వీడియో అండి పాటల కింద అవుతుందండి. ఫస్ట్ ఏమో వేట, తర్వాత ఫైనల్లీ దొరికింది, తర్వాత పేసం కలపడం, ఇప్పుడు ఫైనల్లీ ఇది ఇందాకేమో మధ్యాహ్నం చేసేసాము. మేము మొత్తం అంతా కలిపేసుకొని ఉన్నాం అనమాట. కానీ అప్పటికే 3:34 అయిపోయిందండి. ఇంక మళ్ళీ తాటి రొట్టి స్టార్ట్ చేస్తే ఒక 45 minutes 30 minutes పడుతుంది అని అక్కడతో స్టాప్ చేసేసి పడుకొని లేచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతాం అనమాట. సో ఫైనల్లీ తాటి రొట్టె అయితే వేస్తున్నామండి. ఇదిగోండి మధ్యాహ్నం కలుపుకున్న మిక్చర్. ఇది చూపించాను ఆల్రెడీ ఎలాగా కలుపుకుంటాము అని. అంటే దీంట్లో అసలు వాటర్ వేయలేదండి. వాటర్ వేయకూడదుగా, అంటే ఏమో ఎవరన్నా వేస్తారో మనం చెప్తున్నాం అలా చెప్పి. అలా బెల్లం కలుపుతాం కదండి, ఈజీగా అడుగు పట్టేస్తుంది. సో అందుకోసమనే మేమైతే అరిటాకు వేసి దాని మీద మేము ఈ పిండి వేయడం జరుగుతుందండి. దానికన్నా ముందు ఒక మాట ఏంటంటే, మేము ఐరన్ పెనం వాడుతున్నామండి. నాన్ స్టిక్ కన్నా ఐరన్ పెనం చాలా మంచిది. అండ్ అలాగే మేము వాడాం కాబట్టి మాకు చాలా నచ్చింది అండ్ చాలా యూస్ఫుల్గా కూడా ఉన్నది. దీని అమెజాన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు. సో సిమ్లో పెట్టి అరిటాకులు పైన పెట్టి దాని మీద ఆయిల్ వేసి ఇలాగ పిండిని వేసి చేత్తో కొంచెం నూనె వేసి అద్దుకుంటున్నామండి. గరిటతో వేసుకుంటే ఏమవుతుందంటే గరిటగా అంటుకుపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, నేను పెద్ద ఎక్స్పర్ట్ నేం కాదండి, ఇలా చెప్తున్నానని అనుకోకండి. మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళు ఒకవేళ ట్రై చేస్తారేమో అని నేను చెప్తున్నాను అంతే. నాకు తెలీదు, ఏదో అలాగా నేర్చుకుని ట్రయల్ వేసాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ సిమ్లోనే పెట్టి మూత పెట్టి కుక్ చేయాలి ఒక 5-10 minutes స్లో ఫ్లేమ్లోనే. అంటే తిరగేయడం అది చూపించలేదండి, వీడియో లెంత్ పెరిగిపోతుందని. సో మళ్ళీ ఏం చేసామంటే రివర్స్ తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ పైన జల్లుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 7 minutes సిమ్లో కుక్ చేసిన తర్వాత మన తాటి రొట్టె అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్లీ తాటి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. చూడండి. సో సాధారణంగా మేమైతే అరిటాకు వేసి చేస్తామన్నమాట. దీనికి ముందు ఏమైందంటే కంగారు మీద అరిటాకు వేయకుండా మామూలుగా వేసేసామండి. సో బెల్లం కదా, వెంటనే అడుగు పట్టేసింది అనమాట. సో అది మీకు చూపించలేదు. అంటే మాకు తినడానికి బాగానే ఉందండి, కానీ లుక్ ప్రిఫర్ చేస్తారు కదా, టేస్ట్ అంతా బాగానే ఉంది. సో మళ్ళీ అరిటాకు తెచ్చి మళ్ళీ మేము అట్టయితే వేయడం జరిగింది. సో ఇదైతే చక్కగా మేము అనుకున్నట్టు వచ్చిందండి. సో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూద్దాము. పొద్దునుంచి దీని మీదే ఉన్నామండి కదా. చూడండి పైనేమో ఇలా చక్కగా క్రిస్పీగా వచ్చి. ఒకటి ఏంటంటే చాలా మంది పీచుతో వేసుకుంటారండి. పీచుతో వేసుకోవడం వల్ల రొట్టె పట్టుకొని ఉంటుంది టెక్స్చర్. మేము బాగా గుంజుతో చేసుకున్నాం కదా. ఎలా వచ్చింది? బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత తింటే ఇంకా బాగుంటుందండి. దీని గ్రేట్నెస్ ఏంటి అంటే, ట్రైల్ వేద్దామని ఇంత ముక్క తిని వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ మీకు ఏమవుతుందంటే ఇంకో ముక్క తిందామా అని అనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఈ టేస్ట్ రిజిస్టర్ అయితే మాత్రం తినాలనిపిస్తుంటుంది. స్మెల్ ఒకటి, టేస్ట్ ఒకటి. ఇదిగోండి చూడండి. ఓకే, అస్సలు మిస్ కొట్టకండి, ఛాన్స్ దొరికితే తినండి. లవ్లీ ఎక్స్పీరియన్స్. ఇవి డబ్బులు పెట్టి కొంటే దొరకవండి. ఇవి అమ్మమ్మలు తాతలు విలేజెస్లో చేసేవారు. మా అమ్మమ్మ మా మమ్మీ అవి మాకు కొంచెం నేర్పించారు. అలాగే చాలామంది ఇవ్వడం వలన షేర్ చేసుకుంటారు కదా. మేము దీన్ని కూడా షేర్ చేసుకుంటాము. లాస్ట్ టైం చేసుకోలేదు, ఎందుకంటే మాకే సరిపోయింది. బాగుందా లేదా అని మేమే తినేసాం. భలే ఉంది. బాగుందా లేదా అని ఇప్పుడు కూడా అలాగే తినేస్తున్నాడు సక్సెస్ఫుల్లీ. ఈ ఇయర్ తాటి రొట్టి ఫర్ 2024 ఇయర్ అంటే చాలు అమ్మయ్య తిన్నాం. మిస్ తెలియలేదు. లాస్ట్ ఇయర్ అలాగే అనుకుని వర్క్స్లో ఉండిపోయాం కదా. ఉండిపోయి లాస్ట్ ఇయర్ కూడా మలేషియా, ఈ టైంలో మలేషియాలో ఉన్నాం. మళ్ళీ ఈ ఇయర్ మలేషియా వెళ్ళాము. ఆ వ్లాగ్స్ చూడండి, ట్రావెల్ ఛానల్లో ఉంటాయి.
దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ప్యూర్లీ ట్రెడిషనల్ ఫుడ్. సో చాలా కష్టపడ్డామండి దీనికి. అంటే అమ్మమ్మలు నానమ్మలు చేసిన ఫుడ్ కదా, అది మళ్ళీ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అలాగే మిస్ అయ్యాం. సో ఈ ఇయర్ మిస్ కాకుండా చక్కగా ఇంట్లో పిల్లలు కూడా పెడతామండి. ఎందుకంటే రాను రాను ఇంకా అంతరించిపోతాయేమో కూడా తెలియదు. చెట్లు ఎక్కువైపోతున్నాయి. సో ఇలా మా వీడియోస్లో కొన్ని ఫన్ వీడియోస్ ఉంటాయండి. సరదాగా మేము ఎలా టైం పాస్ చేస్తామో, లేకపోతే ఇలా ఫన్ ఇంక్లూడ్ చేసినవి, అలాగే కొన్ని వాల్యుబుల్ ఇంపార్టెంట్ థింగ్స్ షేర్ చేసుకోవడం, అలాగే ఇన్ఫర్మేషన్, సో ఎథికల్ వాల్యూస్, సో ఇవన్నీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, చక్కగా చెప్తున్నారండి అని. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ అస్ అండ్ కీప్ ఆన్ సపోర్టింగ్ అస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.